హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గ్రేస్. మా యూట్యూబ్ ఛానల్ పేరు G2V గ్రేస్ గృహ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2 స్పూన్ల పల్లీలు, ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, అర కేజీ వంకాయలు. ఈ వంకాయలు కొన్న వంకాయలు కాదు, ఇంట్లో పండిన వంకాయలు అన్నమాట. అందుకే కూర కాకుండా పచ్చడి అయితే టేస్ట్గా ఉంటుందని పచ్చడి చేస్తున్నాను. ఇంకా కొద్దిగా చింతపండు, ఇవన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేశాను. ఎందుకంటే కట్ చేసి వేశాక వంకాయలు నల్లగా అయిపోతాయి కాబట్టి అందులో కొద్దిగా ఉప్పు వేశాను. మాకు తెలుసు కదా అన్నీ చెప్తున్నారేంటి అని అనుకోకండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అన్నీ వివరంగా అర్థమవుతాయని అన్నీ చెప్తున్నాను. వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేశాను. పల్లీలు వేయించుకునేంత వరకు వంకాయలు ఉప్పు నీళ్ళలోనే ఉంచుదాం. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కాక పల్లీలు వేశాను. పల్లీలు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల వంకాయ పచ్చడికి కమ్మదనం వస్తుంది. పల్లీలు ఎక్కువగా వేస్తే పల్లీల పచ్చడిలాగా ఉంటుంది కాబట్టి తగినంత వేసుకుంటేనే వంకాయ పచ్చడికి కమ్మదనం బాగుంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే పల్లీలు రంగు కలుపుతున్నారని తెలిసింది. కాబట్టి మీరు ఉపయోగించే ముందు పల్లీలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని అప్పుడు వంటల్లో ఉపయోగించండి. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే అవి చిటపట్లాడుతూ మీద పడతాయి కాబట్టి 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మధ్యలోకి చీల్చి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి నూనె ఎక్కువగా పీల్చుతుంది కాబట్టి ఎప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నా 2 ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇవి వేరే గిన్నెలోకి తీసుకొని కడాయిలో చిన్న గరిటెతో 2 గరిటెల ఆయిల్ వేసుకొని వంకాయలు వేయించుకుందాం. వంకాయలు నూనెలో వేసే ముందే ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు తీసి వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. నీళ్ళలోంచి డైరెక్ట్గా నూనెలో వేస్తే ఎక్కువ నీళ్ళు పచ్చళ్ళలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ముందుగానే వేరే ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటే నీళ్ళు ఎక్కువగా పచ్చళ్ళలో చేరకుండా ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లో ఉన్న వంకాయలు కొద్ది కొద్దిగా తీసుకొని వంకాయలన్నీ నూనెలో వేసేసుకోవాలి. 2 నిమిషాలు వంకాయల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయి. అందులోకి కోసిపెట్టుకున్న పెద్ద టమాటా వేస్తున్నాను. అలాగే చింతపండు కూడా వేస్తున్నాను. వంకాయలు అలాగే టమాటా బాగా మగ్గేంత వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. మూత పెట్టేసుకుందాం. వంకాయలు అలాగే టమాటా 2 మగ్గిపోయాయి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా వేయకూడదు. ఇలా పెద్ద ముక్కలుగా వేసుకుంటేనే అవి మరీ ఎక్కువగా మగ్గకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. పచ్చళ్ళలోకి మరీ ఎక్కువగా మగ్గకూడదు, అలాగే మరీ పచ్చిగా కూడా ఉండకుండా మీడియంగా ఉంటేనే మనం తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతుంటే బాగుంటుంది. ఉల్లిపాయ ఈ విధంగా మగ్గితే చాలు. ఎక్కువగా మగ్గిన పచ్చళ్ళలో ఉల్లిపాయ రుచి తెలియదు కాబట్టి ఎక్కువగా మగ్గనివ్వకూడదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేశాను. కొత్తిమీర వేశాక 1 నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పల్లీలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, పచ్చిమిర్చి పల్లీలు మిక్సీ పట్టేశాను. ఇప్పుడు అందులోకి చల్లారిన వంకాయ టమాటా చింతపండుని ఇందులో వేసేద్దాం. పచ్చడిని మరీ పేస్ట్లా పట్టకుండా రోట్లో రుబ్బితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పట్టుకుంటే తినడానికి బాగుంటుంది. ఇదిగోండి, వంకాయలు టమాటా చింతపండు పచ్చిమిర్చి పల్లీలు అన్నీ మిక్సీ పట్టేశాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు తక్కువగా ఉంది.
మిక్సీ జార్లో ఉన్న పచ్చడంతా ఒక గిన్నెలోకి తీసేసాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. వంకాయలు వేయించుకున్న కడాయినే స్టవ్ మీద పెట్టాను. కడాయి వేడెక్కాక చిన్న గరిటెతో ఒక గరిట ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసాను. ఇవి వేగనివ్వాలి. తాలింపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకుందాం. తాలింపు పచ్చడిలో వేసేసాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.